దృష్టి ఈ డిమాండ్లు ఓవర్ నైట్ వచ్చి పుట్టుకొచ్చిన డిమాండ్లు కాదు, ఇవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పేరుకు వచ్చినటువంటి డిమాండ్లు కాబట్టి పరిష్కారాన్ని కూడా మనం ఒక కాల వ్యవధి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగా టైం బౌండ్ లో అర్జెంట్ గా చేసేటువంటి పరిష్కారాలు లేవు. కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ కూడా ముడిపడి ఉన్నందువల్ల ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక రిట్రసల్ మెకానిజం, ఒక సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించమని మాత్రమే ప్రస్తుతానికి మేము కోరుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆ సంప్రదింపులు ఏ రకంగా ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు పరిస్థితి తప్పనిసరిగా మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మేము ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఒక ఉత్తరం రాశారు. బహిరంగంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి ఒక లేఖ రాసి మమ్మల్ని ఆలోచించమని, ఉద్యోగులకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వం ఏది, వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వం ఏది ఆలోచించండి అని మాకు ఒక లేఖ రాయడం జరిగింది. దానిలో చాలా స్పష్టంగా భయం గుప్పిట్లోంచి బయటికి రండి, ఆలోచించండి, చర్చించండి, చైతన్యపరచండి, సరైన నిర్ణయం తీసుకోమని మమ్మల్ని వారు అభ్యర్థించారు. ఈ లేఖకి స్పందనగానే ఆనాడు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఐక్య వేదిక పేరు మీద మాకు కలిసి వచ్చే సంఘాలతో మేము ఉద్యోగుల్ని రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యపరిచేటువంటి ప్రక్రియ ప్రారంభించాం. ఆ చైతన్యం ఏ మేరకు వచ్చిందో మీరు చూశారు. స్వతంత్రం వచ్చాక దేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో రికార్డు కానంత హైయెస్ట్ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రికార్డు అయిందంటే అది ఉద్యోగుల్లో మేము తీసుకొచ్చిన చైతన్యం అని మేము అభిప్రాయపడుతూ, మేము తీసుకొచ్చిన ఆ చైతన్యం వారి లేఖకి మేము స్పందించిన తీరు తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకుని మా ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్ని విడతల వారీగా ఆర్థికపరమైన విషయాలు కొంత టైం తీసుకున్నా, మిగతా విషయాల్లో మా సమస్యలు పరిష్కారం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. మరీ ముఖ్యంగా ఈ లేఖలో వారు పేర్కొన్నది ఉద్యోగుల్ని నాటి ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అగౌరవపరిచిందనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఇది యథార్థం, అగౌరవపరిచిన మాట యథార్థం. అయితే ఈ సందర్భంగా ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళదలుచుకున్నాం. నిన్న మొన్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వ్యాఖ్యానించినట్టుగా ఇంకా కొంతమంది అధికారులకి పాత వాసనలు పోలేదనేటువంటి వ్యాఖ్యానం నిజం. ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరిగా అటువంటి వారు కొంత వారి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.